బంగారేశ్వర గారు కోర్టు తీర్పుని మేము శిరసా వహిస్తాం అంటున్నారు, మీరేం చేస్తారు? ఖచ్చితంగా ఎవరైనా కోర్టు తీర్పు రేపు కోర్టు అది శివలింగం కాదు ఫౌంటైనే అందనుకుందాం, అప్పుడు మీరేం చేస్తారు? కోర్టు తీర్పుని శిరసావహించాలి. ఒకవేళ వాళ్ళకి కోర్టు తీర్పు నచ్చలేదనుకోండి, తర్వాత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం వాళ్ళు ఎలా తీసుకోవాలో తీసుకుంటారు. అలాగే రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులకి లోబడి దానికి ఫర్దర్ మేమేం చేయాలో అది చేస్తాం. రాజ్యాంగానికి బద్దులమై ఉంటాం. కోర్టు ఇచ్చిన రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా చట్టం మార్పు చేయండి అని అడుగుతాం మేము. చట్టాలని మార్పు చేసుకోవడంలో నష్టమే ఉందండి ఎవరైనా. కాబట్టి రాజ్యాంగానికి అతీతంగా మేము మాట్లాడము, రాజ్యాంగానికి లోబడి మా హక్కు కోసం మేము పోరాడుతున్నాం. కాబట్టే 350 ఏళ్ళైనా ఎన్నేళ్ళైనా కోర్టులో ఉంది తప్ప బయటికి వెళ్ళి ఇప్పటికీ మసీదుల్లో కూర్చొని ధర్నాలు చేయట్లేదే. మేము చాలా అబ్సల్యూట్లీ లీగల్ గా కాన్స్టిట్యూషనల్ గానే ప్రొసీడ్ అవుతున్నాం. ఓకే, శశిధర్ గారు మీరు నాకు ఒక అవకాశం ఇస్తారా? చెప్పండి బషీర్ గారు చెప్పండి. బంగారయ్య శర్మ గారు ఏమన్నారు? ఒక్క నిమిషం అండి, ఆయనకి ఏదో పాయింట్ ఉంది. బషీర్ గారు చెప్పండి. నేను అభ్యంతరం వ్యక్తపరుస్తున్నా. ఎట్లా కోర్టు తీర్పు ఈయనకి వ్యతిరేకంగా వస్తే ఈయన మొత్తం చట్టాన్నే మార్పు చేస్తాడంట. అంటే ఏంటి? కర్రె ఉన్న వాడిదే బర్రె అనేది తప్పనిచ్చి ఇక్కడ ధర్మం గురించి ఆలోచించట్లేదు. ఆయన బహుశా నేను మాట్లాడితే వినలేదేమో. రాజ్యాంగబద్ధంగా అన్నా, రాజ్యాంగబద్ధంగానే పదం వాడాను నేను. కుంటుతూ ఉంటది. మీరు వినలేదా మాట? వీళ్ళ వాదనలు చూస్తుంటే కలికాలంలో ధర్మం కుంటడం కాదు, దోకుతుంది అనిపిస్తుంది. అయ్యా బాబు, కలికాలం అని ఒప్పుకున్నారు ఖురాన్లో, లేకపోయినా చాలా ధన్యవాదాలు. తీర్పిస్తే తీర్పుని పాటించాలి. నువ్వు కలికాలం అని ఒప్పుకున్నారు ఖురాన్లో, లేకపోయినా ధన్యవాదాలు. ఎందుకు కలికాలం కాబట్టి మాది అంటారా? ఇది రాంగ్. ఇది కరెక్ట్. ఒక ద్విజులుగా పుట్టిన బంగారయ్య శర్మ లాంటి నిష్పక్షపాతంగా ఉండాల్సిన వ్యక్తి మాట్లాడకూడదు. స్పష్టంగా చెప్పాను, నేను చెప్పిన మాట కట్టుబడి ఉన్నా. మీరు ద్విజులు, పౌరోహితులు, పురం యొక్క హితాన్ని కోరుకునే వాళ్ళు. ఖురాన్లో లేని మా వైదిక సంస్కృతిలో ఉన్న విషయాలను అంగీకరించినందుకు 2 జన్మలు గలవాడు. ఒకటే జన్మ ఖురాన్ ప్రకారం 2 జన్మలు.